హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు శాప విముక్తి. కథను రచించిన వారు వి జానకి గారు. అనగనగా ఒక పట్టణంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను పుట్టు పేద, పైగా ముఖం మీద ఒక తెల్ల మచ్చ ఉండటం చేత తోటి వాళ్ళందరూ అతనిని బొల్లయ్య అని పేరుతో పిలిచి వేళాకోళం చేసేవారు. ఆ పట్టణపు రాజుకి రూపసి అయిన ఒక కూతురున్నది. ఆమెను పెళ్లాడదామని ఎంతోమంది వీరులు శూరులు అయిన రాజకుమారులు ఊబలాటపడ్డారు. వాళ్లతో పాటు బొల్లయ్య కూడా ఆ రాజకుమారిని పెళ్లాడాలనే సరదా పడ్డాడు. కానీ అతను రహస్యంగా అద్దంలో చూచుకున్నప్పుడల్లా, అయ్యో, నా ముఖం మీద ఇంత అసహ్యకరమైన తెల్లమచ్చ ఉన్నదే, నా వంటి అనాకారిని ఆ రాజకుమార్తె వరిస్తుందా? అది కేవలము కలలోని మాట అని అనుకొని నిరాశ చెందేవాడు. ఒక రోజున బొల్లయ్య రాజుగారి కోట ముందు నుంచి పోతూ రాజకుమార్ని చూశాడు. ఆమె కంటపడగానే ఏమైతే అయిందని ధైర్యం చేసి ఆమె ఎదుటికి పోయి తన ఉద్దేశం వెల్లడి చేశాడు. దానికి రాజకుమారి, బొల్లయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ లాభమేమున్నది? నాకు పెళ్లి కాకూడదని సూర్యమహారాజు శాపం ఇచ్చాడు. ఆయన వద్దకు పోయి శాపం తీసివేయమని కోరదామంటే అది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కనుక నాకు కలిగిన శాపం తీసివేయించగల సమర్థుడు దొరికే వరకు ఇలా నేను కన్యగా ఉండిపోవలసిందే అన్నది. ఓస్, ఇదొక ఘనకార్యమా? ఆ సూర్యమహారాజు వద్దకు నేను వెళ్ళి వస్తానండు అన్నాడు బొల్లయ్య. అలాగైతే ముందుగా నీ ముక్క మీద మచ్చ పోగొట్టుకోమని కోరుకో. నీ మచ్చ ఎప్పుడైతే పోతుందో నా శాపము అప్పుడే తొలగిపోతుంది అంటూ రాజకుమారి సలహా చెప్పింది. బొల్లయ్య వెంటనే బయలుదేరి అడవులు పట్టి సూర్యమహారాజు రాజ్యానికి దారి ఏది అంటూ కనపడిన పక్షులని, వృక్షాలని, జంతువులని, కీటకాలను పలకరించి అడిగాడు. ఒక్కళ్ళూ తెలియదన్నారు. చివరికి బొల్లయ్య ఒక ఏటిగట్టును చేరుకున్నాడు. ఆ ఏటిలో ఒక అందమైన తెల్లటి హంస ఈదులాడుతున్నది. దానిని కూడా అడిగాడు బొల్లయ్య. అందుకు ఆ హంస, నా రెక్కలు పట్టుకొని వీపు పైన కూర్చోవయ్యా, నిమిషంలో నీకు దారి చూపిస్తాను అన్నది. ఆ మాటకు సంతోషించి బొల్లయ్య హంస వీపు మీదకి ఎక్కి కూర్చున్నాడు. క్షణం సేపటిలో అది అతనిని అవతలి ఒడ్డున దిగబెట్టి సూర్యమండలానికి దారి చూపించింది. కొంచెం దూరం పోయేసరికి బొల్లయ్యకు ఒక తుప్పలో బాణము, అమ్ములు కనపడినాయి. తనది కాని వస్తువును తాకటం ఇష్టం లేక బొల్లయ్య తన దాన్ని తాను పోబోతున్నాడు. అంతలో ఒక యువకుడు కనపడి, అబ్బాయి, నా బాణము, అమ్ములు కనపడకుండా పోయినాయి. వాటిని ఎవళ్ళైనా చేత పట్టుకుని పోగా చూసావా అని అడిగాడు. దానికి బొల్లయ్య, ఇక్కడికి సరిగ్గా 20 గజాల దూరాన కుడి చేతి వైపు తుప్పలో అవి నాకు కనపడినాయి, పోయి తెచ్చుకో అని చెప్పాడు. నువ్వు చాలా న్యాయవంతుడిలా ఉన్నావు. నిన్ను చూడగా సంతోషమైంది. ఇలా ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు వెళుతున్నావు అని ఆ యువకుడు మళ్ళీ అడిగే వరకు బొల్లయ్య తన సమాచారం అంతా ఆ యువకుడికి వినికిడి చేశాడు. అది విని యువకుడు, అయితే నువ్వు నా వెంట వచ్చాయి. మా నాయనగారే సూర్యమహారాజు. నా పేరు ఉదయతార అని చెప్పాడు. బొల్లయ్య చెప్పిన ఆనవాలు ప్రకారము ఉదయతార తుప్ప దగ్గరికి పోయి తన బాణము, అమ్ములు తీసుకున్న తర్వాత స్నేహితులిద్దరూ కలిసిపోయి సూర్యమహారాజు రాజ్యం చేరుకున్నారు. ఉదయతార స్నేహితుడైన బొల్లయ్యను సూర్యమహారాజు ఆయన భార్య ఛాయాదేవి ఎంతో గౌరవించి, నీకిష్టం వచ్చినంతకాలం ఇక్కడ మాకు అతిథిగా ఉండిపోవలసింది అని కోరారు. ఎవరి దర్శనం చేసుకుందామని బొల్లయ్య ఆత్రంతో బయలుదేరాడో ఇప్పుడు ఆ సూర్యమహారాజే తనని ఈ విధంగా కోరే వరకు బొల్లయ్యకు అపరిమిత ఆనందమైపోయింది. ఇలా బొల్లయ్య, ఉదయతార ప్రాణ స్నేహితుల్లాగా ఉంటున్నారు. ఒక రోజున ఉదయతార వేటకు పోయి వస్తామని తల్లితో చెప్పేసరికి ఆమె, నాయనా, ఎక్కడికైనా వెళ్ళు కానీ గండకి నది వద్దకు మాత్రము పోబోకుమా, అక్కడ మాయా పక్షుల రూపంలో దుష్టగ్రహాలు తిరుగులాడుతున్నాయట అని హెచ్చరించింది. ఏ పనైతే వద్దు అంటామో ఆ పనే చేయటము పిల్లల నైజం. అందుచేత ఉదయతార సరేలే అంటూ తల్లి ఎక్కడికైతే వద్దన్నదో సరిగ్గా గండకీ నదికే దారి తీశాడు. కొంచెం సేపటికల్లా లెక్కలేనన్ని గ్రహాలు మాయ పక్షుల్లాగా వచ్చి ఉదయతారని, బొల్లయ్యను చుట్టేసి బాధించసాగాయి. సుకుమారుడైన ఉదయతార ఆ బాధకు తట్టుకోలేక వెంటనే సోలిపోయాడు. గుండె నిబ్బరంగల బొల్లయ్య గభీమని బాణం చేతపట్టి మాయ పక్షులన్నింటినీ 30 ఆమడల దూరం వరకు చెదరగొట్టాడు. కింద పడిన మాయపక్షులను గొంతు మెలిపెట్టి చంపివేశాడు.
కొంతసేపటికి ఉదయతార తేరుకొని లేవగానే ఇద్దరూ కలిసి ఇంకా మిగిలి ఉన్న మరికొన్ని పక్షుల్ని పట్టి చంపివేశారు. తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకొని గండకీ నది వద్ద జరిగిన చిత్రాలన్నీ పూసగుచ్చినట్లుగా రాజుకు రాణికి చెప్పారు. బొల్లయ్య ప్రజ్ఞ వలన తమ కుమారుడు బతికి బయటపడినందుకు వారు సంతోషించారు. అతని సాహసానికి మెచ్చుకొని సూర్య మహారాజు ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఇదే సమయమనుకుని బొల్లయ్య తన మనసులో ఉద్దేశం దాపరికం లేకుండా ఆయనతో చెప్పాడు. సూర్య మహారాజు సరేనని చెప్పి మంత్రోదకం చల్లేసరికి బొల్లయ్య ముఖం మీది తెల్ల మచ్చ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ మచ్చ పోయిన వెంటనే అతనికి సుందరమైన స్వరూపం వచ్చింది. ఇప్పుడు బొల్లయ్యకు రాజకుమారి చెప్పిన మాటలోని అంతర్ధానం బోధపడింది. ఈ విధంగా తన ప్రజ్ఞ వలన బొల్లయ్య ఎవరికీ సాధ్యం కానటువంటి సూర్యమండలానికి పోయి సూర్య మహారాజు వద్ద వరం పొంది తన మచ్చ పోగొట్టుకొనటమే కాకుండా రాజకుమారి శాపం కూడా విముక్తి చేయగలిగాడు. తర్వాత అతను భూలోకానికి దిగి వచ్చి ఆ రాజకుమారిని పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు. మరొక కథ పేరు మార్పులేని మనిషి. కథను రచించిన వారు ఎం సోమప్ప శాస్త్రి గారు. ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు సూర్యవర్ధనుడు, రెండవవాడు చంద్రవర్ధనుడు, కడసారివాడు బాలవర్ధనుడు. తండ్రి వీరికి విడిచిపోయిన ఆస్తి ఒక్క మామిడి చెట్టు మాత్రమే. అయితే ఆ మామిడి చెట్టు చాలా చిత్రమైనది. ఇప్పుడు అప్పుడు అనకుండా 360 రోజులు అది కాస్తూనే ఉండేది. ముగ్గురు అన్నదమ్ముల్లోనూ ఇద్దరు ఆ చెట్టు కాయలు కోసి పట్టుకుని పోయి ఊళ్ళో అమ్ముకొని రావటము, మూడవవాడు చెట్టుకి కాపలా కాస్తూ ఉండటము ఇది వాళ్ల ఏర్పాటు. ఒక రోజున చెట్టు కాపలా కాయటము బాలవర్ధనుడి వంతు వచ్చింది. సూర్యవర్ధనుడు, చంద్రవర్ధనుడు కాయలు పట్టుకుని ఊళ్ళోకి వెళ్లారు. ఆ సమయంలో వృద్ధుడైన ఒక సన్యాసి ఆ చెట్టు వద్దకు వచ్చి, నాయనా, నాకు ఆకలి దాహము అవుతున్నది, ఒక్క మామిడికాయ ఇచ్చి పుణ్యం కట్టుకుంటావా అని అడిగాడు. అందుకు బాలవర్ధనుడు, తాత, నాకు 2 అన్నలున్నారు. వాళ్ళిద్దరూ ఈ రోజున పళ్ళు పంచుకొని వెళ్ళిపోయారు. అందుచేత వాళ్ళ కొమ్మలు తాకటానికి నాకు అధికారం లేదు. నా వాటాలో ఉన్న కొమ్మలు అవిగో, వాటిలో నీకిష్టం వచ్చినన్ని పళ్ళు తీసుకోవచ్చు అనే వరకు సన్యాసి సరే అలాగే చేయమన్నాడు. అప్పుడు బాలవర్ధనుడు చెట్టెక్కి 4 పళ్ళు కోసి సన్యాసికి ఇచ్చాడు. అవి పుచ్చుకొని సన్యాసి సంతోషంతో వెళ్ళిపోయాడు. మరునాడు చెట్టు కాపలా కాయటము సూర్యవర్ధనుడి వంతు. వృద్ధ సన్యాసి సూర్యవర్ధనుడి వద్దకు వచ్చి బాలవర్ధనుడిని అడిగినట్లు అడిగాడు. సూర్యవర్ధనుడు తన వంతు కాయలలో 4 ఎంచి తీసి సన్యాసికి భక్తితో సమర్పించాడు. సన్యాసి సంతోషించి వెళ్ళిపోయాడు. 3వ రోజున చంద్రవర్ధనుడు చెట్టు కాపలా కాయటానికి నిలిచిపోయాడు. వృద్ధ సన్యాసి ఇతని వద్దకు కూడా వచ్చి కాయ అడిగేవరకు చంద్రవర్ధనుడు తన వంతు కాయలలో 4 మంచి కాయలిచ్చి సన్యాసిని సంతోషపెట్టాడు. కొంతకాలమైన తర్వాత ఆ వృద్ధ సన్యాసి మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురిని కలుసుకొని, అబ్బాయిలు నాతో రండి, చిత్రాలు చూపిస్తాను అని చెప్పి వెంట పెట్టుకుని పోయాడు. కొంచెం దూరం పోయేవరకు వాళ్ళకి సముద్రం అడ్డు వచ్చింది. అప్పుడు సన్యాసి సూర్యవర్ధనుడి వైపుకు తిరిగి, నాయనా, ఈ సముద్రం నీ ఆధీనంలో ఉంచుతున్నాను, నువ్వేం కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది అన్నాడు. అయితే ఈ సముద్రంలో ఉండే ఉప్పు నీళ్ళన్నీ తీయటి తెల్లటి క్షీరాలుగా మారిపోవాలి అని కోరుకునేవరకు వెంటనే ఆ సముద్రము క్షీర సముద్రంగా మారిపోయింది. సూర్యవర్ధనుడు ఆ పాల నుంచి పెరుగు, వెన్న, నెయ్యి తీసి వ్యాపారం మొదలుపెట్టాడు. త్వరలోనే ధనవంతుడై అక్కడనే నివాసం ఏర్పరచుకున్నాడు. తర్వాత సన్యాసి తక్కిన 2 వెంటబెట్టుకుని మళ్ళీ బయలుదేరాడు. కొంతసేపటికి ఒక పెద్ద మైదానం కనపడింది. అందులో కొన్ని లక్షల పావురాల పిట్టలు గింజలు ఏరుకొని తింటున్నాయి. సన్యాసి ఈసారి చంద్రవర్ధనుడి వైపుకు తిరిగి, నాయనా, ఈ మైదానము పావురాలు నీ ఆధీనం చేస్తున్నాను, నీ మనసులో కోరిక ఏమిటో చెప్పు, నెరవేరుస్తాను అన్నాడు. అయితే ఈ పావురాల పిట్టలన్నీ గొర్రెలుగా మారిపోవాలి అని కోరాడు చంద్రవర్ధనుడు. వెంటనే మైదానమంతా గొర్రెలతో నిండిపోయింది. చంద్రవర్ధనుడు అక్కడనే స్థిరపడి ఆ గొర్రెల ఉనితో తివాసీలు నేయించి వర్తకం ప్రారంభించి ధనవంతుడైనాడు. పోతే వృద్ధ సన్యాసి బాలవర్ధనుణ్ణి తీసుకుని ముందుకు సాగిపోయాడు. పోగా పోగా ఒక చిన్న ఆలయము, అందులో దేవి విగ్రహము కనబడినాయి. అక్కడ ఆగి వృద్ధ సన్యాసి బాలవర్ధనుడితో, అబ్బాయి,
ఈ గుడిలో ఉండే దేవుని తలుచుకొని నువ్వు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది అనేసరికి బాలవర్ధనుడు, అయితే స్వామి దాపరికమెందుకు, నాకు ఒక్కటే కోరిక ఉన్నది, ఈ ఊరి పట్టపు రాజు కుమార్తెను పెళ్లాడాలి అన్నాడు. బాలవర్ధనుడి కోరికకు సన్యాసి చిరునవ్వు నవ్వుకొని, భలే గట్టివాడేనోయి నాయనా నువ్వు అని ప్రేమతో వీపు తట్టి అతన్ని తన వెంట రాజుగారి కోటకు తీసుకొని పోయాడు. వృద్ధ సన్యాసి బాలవర్ధనుడు కలిసి వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు రాజకుమారులు తయారుగా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు రాజకుమారి కోసం వచ్చిన బాలవర్ధనుడు మూడోవాడన్నమాట. రాజకుమార్తెను పెళ్లాడటానికి ముగ్గురు యువకులు పోటీగా కూర్చునేసరికి రాజుకి ఆలోచన పాలుపోలేదు. ఆయన వృద్ధ సన్యాసికి నమస్కరించి, మహానుభావ, మీరు సర్వజ్ఞులు, మా క్షేమం కోరినవారు కనుక వివాహ విషయంలో మీకు తోచినట్లు నిశ్చయించండి అన్నాడు. అప్పుడు వృద్ధ సన్యాసి 3 గులాబీ మొక్కలు తెప్పించి ముగ్గురు యువకుల పేర్లు వాటిపైన రాయించి, రాజకుమారిని స్వయంగా అందరి ఎదుట నాటమనండి, అందులో ఏ మొక్క రేపు ఉదయానికల్లా పూస్తుందో ఆ యువకుణ్ణి ఆమె వరించినట్లే నిశ్చయము అని చెప్పాడు. అందరూ ఈ ఏర్పాటు బాగున్నదన్నారు. అందరి ఎదుట రాజకుమారి 3 మొక్కలు నాటింది. సన్యాసి మహిమ వలన బాలవర్ధనుడి పేరు రాసిన మొక్క మాత్రము మరునాటికల్లా చక్కని పువ్వు పూసింది. తక్కిన 2 మొక్కలు నాటినవి నాటినట్లే ఉన్నాయి. కనుక రాజకుమారికి బాలవర్ధనుడికి అతి వైభవంగా వివాహం జరిగింది. ఆ దేశాచారం ప్రకారము అడవిలో ఒక కుటీరం నిర్మించుకొని నూతన దంపతులు 5 ఏళ్ల పాటు అందులో కాలక్షేపం చేయాలి. ఆ ప్రకారమే ఇప్పుడు బాలవర్ధనుడు రాజకుమారి నివసిస్తూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు ధనవంతుడైన సూర్యవర్ధనుడి వద్దకి సన్యాసి ఒక బిచ్చగాని రూపంలో వెళ్ళి, చాలా దాహంగా ఉన్నది, మీకు దేవుడు కోకొల్లలుగా పాడి అనుగ్రహించాడు కదా, కొంచెం మజ్జిగ తేట ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు. దానికి సూర్యవర్ధనుడు, పోవయి పక్షి, మజ్జిగలు ధర్మంగా పోయటానికి ఇదేమీ చలివేంద్రం కాదు, వర్తకానికి ధర్మానికి చాలా దూరం ఉంది, వెళ్ళు వెళ్ళు అని కసిరికొట్టాడు. అప్పుడు సన్యాసికి కోపం వచ్చి, అప్పుడే నీకింత కళ్ళు నెత్తిమీదకి వచ్చాయా, నేను నువ్వు తెలుసుకునేటట్టు చేస్తానుండు అని చెప్పి సముద్రం పైన మంత్రజలం చల్లే వరకు చూస్తుండగానే తెల్లటి క్షీర సముద్రం మారిపోయి అందులో మళ్ళీ మామూలుగా ఉప్పు నీళ్లు సిద్ధమైనాయి. సూర్యవర్ధనుడితో సన్యాసి, మేలు మరిచిన కృతజ్ఞుడా, నువ్వు ఎప్పటిలాగా మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండు పో అని చెప్పి అదృశ్యమైనాడు. ఇక రెండోవాడు ఎలా మారిపోయాడో కనిపెట్టాలని సన్యాసి మారువేషంతో చంద్రవర్ధనుడి వద్దకు పోయి, నాయనా, చలితో వణికిపోతున్నాను, ముసలిముండావాడిని, మీకు దేవుడు ఇన్ని గొర్రెల్ని ఇచ్చాడు కదా, మీకు పనికిరానిది ఒక చింకి కంబళి ముక్క ఒకటి నాకు పారవేయండి, మీ పేరు చెప్పుకొని కప్పుకుంటాను అని కోరేసరికి చంద్రవర్ధనుడు, సరి సరి, మేము నేసిన కంబళీలు 4 నీలాంటి సన్యాసులకు పంచిపెట్టేస్తే మేమెక్కడికి పోవాలి, మా వర్తకం ఏమి కావాలి, వెళ్ళు వెళ్ళు అంటూ కసిరికొట్టాడు. ఓహో, నీ పని ఇంతవరకు వచ్చిందా, నువ్వెక్కడికి పోవాలో చెబుతానుండు అంటూ మంత్రజలం తీసి అభిషేకించే వరకు అతడి కళ్ళ ముందున్న గొర్రెలన్నీ పావురాలుగా మారిపోయి గాలిలోకి ఎగరనారంభించాయి. సన్యాసి అతని వైపుకు తిరిగి, పిచ్చి నాయనా, ఇక నుంచి నువ్వు మామూలుగా నీ మామిడి చెట్టు వద్దకు పోయి కాపలా కాసుకుంటూ ఉండు అని చెప్పి అంతర్ధానమైపోయాడు. అన్నలిద్దరి సంగతి ఈ విధంగా పరీక్షించిన తర్వాత చిన్నవాడైన బాలవర్ధనుడిలో కూడా ఏదైనా మార్పు వచ్చిందేమో తెలుసుకోవాలని సన్యాసికి బుద్ధి పుట్టి అడవిలో అతను నివసించే కుటీరానికి వెళ్ళాడు. సన్యాసి ఒక ముష్టివాని వేషంతో సరిగ్గా భోజనాల వేళకు కుటీరం దగ్గరగా వెళ్ళి ఆకలిగా ఉన్నదన్నాడు. ఇక భోజనం చేద్దామని సిద్ధంగా ఉన్న దంపతులు ఇద్దరూ ఆ ముష్టివాడిని ఎంతో ఆనందంతో లోపలికి తీసుకొని పోయి తమ కోసం తయారు చేసుకున్న అడవి తేనె, ఫలాలు, వెదురు బియ్యపు అన్నము మొదలైన పదార్థాలన్నీ అతనికి వడ్డించి కడుపు నిండా భోజనం పెట్టారు. అబ్బాయి, మేము చూడబోతే 5 ఏళ్ల అరణ్యవాస దీక్షతో ఉన్నాం కనుక ఇంతకంటే ఎక్కువగా ఆదరించలేకపోయాము అని సానుభూతిని కూడా తెలిపారు. వారు భక్తితో వడ్డించిన భక్ష్యాలు ఆనందంతో ఆరగించి సాధువు చిరునవ్వు నవ్వాడు. నాయనా, మామిడి చెట్టు కాపలా కాసే నాటి నీ మంచితనంలో మార్పు లేకుండా ఇప్పటికీ నీలో అలాగనే ఉన్నందుకు సంతోషించాను. నువ్వు మంచివాడవు గనుకన నీకు తగిన భార్య దొరికింది. దేశాచారం ప్రకారము మీరు ఇంకా దీక్షలో ఉండవలసినప్పటికీ
అరణ్యవాసం చేస్తున్నామే అన్న బాధ మీకు ఇంతటి నుంచి కలగబోదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే రాజభోగంగా ఉంటుందని చెప్పి ఆ కుటీరం పైన మంత్రజలం చల్లాడు. తక్షణమే ఆ కుటీరము ఒక రాజభవనంగా మారిపోయింది. అందులో రాజుగారి కోటలో ఉన్నట్టే అన్ని హంగులు అమిరి ఉన్నాయి. బాలవర్ధనుడు భార్య మారువేషంలో ఉన్న సాధువును గుర్తించి సాష్టాంగపడ్డారు. సాధువు వారిని దీవిస్తూ అంతర్ధానమైపోయాడు వారికి తెలియకుండానే. అప్పటి నుండి బాలవర్ధనుడు రాణి హాయిగా ఉంటున్నారు. మరొక కథ పేరు దేహాభిమానం. కథను రచించిన వారు పి. సర్వమంగళ గారు. పూర్వము గంగానది ఒడ్డున ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు గురుభక్తి గల శిష్యుడు ఉండేవాడు. శిష్యుడి మీద గురువుగారికి అమిత వాత్సల్యం ఉండటం చేత ఎంతో శ్రద్ధగా చదువు చెప్పేవాడు. ఒకనాడు ఆ ముని శిష్యుణ్ణి పిలిచి, అబ్బాయి, నాకు ఈ జన్మ చాలించవలసిన కాలం సమీపించింది అన్నాడు. ఆ మాటకి శిష్యుడు ఉలిక్కిపడి, ఇదేమిటి మహాత్మా, అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతారా? అట్లాగైతే మీతో పాటు నాకు కూడా మోక్షం కలిగే ఉపాయం చెప్పండి అని కోరాడు. దానికి మునీశ్వరుడు, నాయనా, నాకు మోక్షం కలగటం లేదు. నేను ఈ జన్మలో ఘోరమైన పాపం ఒకటి చేశాను. ఆ మహాపాపానికి ఫలితంగా నేను మళ్ళీ జన్మనెత్తాలి. జన్మ అంటే మనిషి జన్మ కూడా కాదు, పందినై పుట్టాలి అన్నాడు. ఈ మాటలు వినేటప్పటికీ శిష్యుడికి నోట మాట రాక కర్రలా నిలబడిపోయాడు. అప్పుడు ముని, నువ్వు నేను విచారించి లాభం లేదు. ఎవరైనా సరే చేసిన పాపానికి ఫలితాన్ని అనుభవించి తీరాలి. పంది కడుపున నేను పుట్టక తప్పదు, పుడతాను. కానీ ఆ నికృష్ట జన్మలో ఒక్క క్షణమైనా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ జన్మ త్వరగా చాలించుకోవాలంటే నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. తమరేం చేయమంటే అది చేస్తాను అన్నాడు శిష్యుడు. అయితే విను, అదిగో ఆ కనపడే పల్లె ఉంది చూసావా? అక్కడ ఒక ఎరుకులవాడున్నాడు. వాడింట్లో ఒక పంది ఉంది. ఆ పందికి పుట్టబోయే పిల్లల్లో నేనొకటై పుడతాను. ఆ పిల్లలలో ఒకదాని ముఖం మీద బొల్లి ఉంటుంది. ఆ బొల్లి పిల్లను నేనే అని నువ్వు పోల్చుకోవాలి. నేను పుట్టడంతోనే నువ్వు ఏమాత్రమూ సందేహించకుండా నన్ను చంపేయి. ఈ విధంగా ఆ జన్మ నాకు త్వరలో అంతమైపోతుంది అని గురువుగారు చెప్పారు. ఈ కోరిక వినేసరికి శిష్యుని కళ్ళ వెంబడి నీళ్లు రాలాయి. మహాత్మా, ఏ రూపంలో ఉన్నా మీరు నాకు గురువులే కదా. మిమ్మల్ని నేను చేతులారా ఎలా చంపగలను? నేను అలా ఎన్నటికీ చేయలేను అన్నాడు. అందుకు గురువు, అబ్బే, నువ్వు అలా వినదీయకూడదు. ఏమంటే ఈ పని నాకు ఉపకారం చేయటం కోసం గనుక హింస అనిపించుకోదు అని చెప్పి శిష్యుణ్ణి ఒప్పించాడు. ఇలా చెప్పి మునీశ్వరుడు ప్రాణాలు విడిచేశాడు. అతడు అన్నట్లుగానే ఆ ఎరుకుల వాడింట్లో ఉన్న పంది కడుపులోకి ప్రవేశించి పెరుగుతున్నాడు. శిష్యుడు రోజు ఆ ఎరుకుల వాడింటికి వెళ్ళి వాడిని దీవించి వస్తూ ఉండేవాడు. బ్రాహ్మణ ఆయన వచ్చి రోజు నన్ను దీవించిపోతున్నాడెందుకు చెప్పమా అని వాడు ఆలోచించి ఒకనాడు, బాబు, శ్రమపడి రోజూ మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? మీకు నా వల్ల అయ్యే పనేమైనా ఉందా అని అడిగాడు. అడగటమే తడువుగా శిష్యుడు, నీ వల్ల అయ్యే ఉపకారం తప్పకుండా ఉన్నది. అందుకనే నేను రోజూ నీ వద్దకు రావటం. ఆ పని ఏమిటి అని అడుగుతావేమో. మీ ఇంట్లో చూలిపంది ఉన్నది కదా, అది ఈనే వరకు దాన్ని మా ఇంట కట్టివేయాలి. దాని పిల్లల్లో ఒకదాన్ని నేను పుచ్చుకొని అమ్మవారికి బలిస్తాను. మిగతా పిల్లల్ని తల్లిని నువ్వు తోలి తెచ్చుకోవచ్చును అన్నాడు. ఇంతే కదా బాబు, ఈ పాటి పనికే మీరు స్వయంగా మా ఇంటికి రావాలా? కాకి చేత కబురంపితే నేనే చేతులు కట్టుకొని మీ దర్శనానికి వద్దునే అని వాడు పందిని తీసుకొని వెళ్ళి ఆ బ్రహ్మచారి దొడ్లో వదిలేసి చక్కా వచ్చాడు. కొన్నాళ్ళు గడిచాక అనుకున్నట్టుగానే ఆ పంది పిల్లల్ని పెట్టింది. వాటిలో నొసటిపైన తెల్లటి మచ్చలు గల పోతుపిల్ల భూమి మీద పడటంతోనే గురువుగారి ఆజ్ఞ ప్రకారము దాన్ని మోది చంపేయటం కోసము శిష్యుడు దుడ్డుకర్రని ఎత్తాడు. కానీ నవనవలాడుతూ ఇంకా కన్ను తెరవని ఆ చిన్నపిల్లను చూసేటప్పటికీ ఆ బ్రాహ్మణ పిల్లవాడికి జాలి పుట్టుకొచ్చి దీన్ని ఎలా చంపటము అని మనస్సు వెనక్కి లాగింది. కాసేపు అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అంతలో, నువ్వు వెనదీయకూడదు సుమా అని గురువుగారు ఆనాడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సంశయం పనికిరాదనుకొని ఆ పందిపిల్లని బాధపోతూ ఉంటే అది కళ్ళు తెరిచి, ఆగాగు, నన్ను చంపకు అని మనిషి గొంతుకతో అరిచింది. ఆ బ్రాహ్మణుడు అట్టే నిలబడిపోయాడు. అప్పుడు ఆ పందిపిల్ల రూపంలో ఉన్న గురువు శిష్యునితో, అబ్బాయి, నేను భూమి మీద పట్టంతోనే నన్ను నువ్వు చంపివేయక ఆగావు.
నేను కళ్ళు తెరవటంతోనే ఈ శరీరం మీద నాకు అభిమానం కలిగింది. ఈ పంది జన్మలో ఉండి కూడా సుఖాలను అనుభవించవచ్చునని తోస్తున్నది. కనుక ఈ జన్మ కొన్నాళ్లు గడుపుతాను. నువ్వు ఆలోచించకుండా నీ దారిన నువ్వు పో అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికీ శిష్యునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ నీచ జన్మలో ఒక్క క్షణం కూడా ఉండనని వాపోయిన గురువే ఇప్పుడు ఇలా అంటున్నాడేమిటి అని తోచి, స్వామి, ఈ నీచ జన్మలో మీకు కలిగే సుఖాలేమిటి అంటూ అడిగాడు. ఆ ప్రశ్నకు పందిపిల్ల, ఇది నీచ జన్మ అని ఇదివరకు అనుకున్నాను గాని ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోయింది. మనిషి శరీరంలో ఉన్న, జంతు శరీరంలో ఉన్న, పక్షి శరీరంలో ఉన్న, మరే శరీరంలో ఉన్న ప్రాణులన్నింటికీ సుఖదుఖాలు సమంగా ఉంటాయి. ఏ జీవికి కూడా తన జన్మ నీచమైనదనిపించదు. ఎంత అల్పమైన జంతువైనా సరే తన శరీరం అంటే అభిమానం కలిగి ఆ శరీరంతో పొందగలిగిన సౌఖ్యాల కోసమే కృషి చేస్తుంది. ఏ ప్రాణికైనా చావు అంటే భయం కలగటానికి కారణము ఈ దేహాభిమానమే అంటూ పలికింది. శిష్యుడింకా గురువుగారితో ఏదో మాట్లాడదామనుకున్నాడు. ఇంకెక్కడి గురువు, ఆ పందిపిల్లకి మరుక్షణంలోనే తాను పూర్వజన్మలో ఫలానా మునీశ్వరుని అనే జ్ఞానం పోయి ఆ పంది జన్మలో కలిగే కష్ట సుఖాల అనుభవము ప్రారంభమైంది. ఆ బొల్లిపిల్ల తక్కిన పిల్లలతో పాటు తల్లి దగ్గరకు పోయి పాలు తాగటం మొదలుపెట్టింది. చేసేది లేక శిష్యుడు కర్మఫలాన్ని ఎవరూ తప్పించలేరని నిశ్చయించుకొని ఎరుకలవాణ్ణి రప్పించి పందిని పిల్లల్ని వాని ఇంటికి తోలిపెట్టేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.